అంబర్పేట్లోని గోల్నాకా డివిజన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మూసీ నది ఒడ్డున ఓ బాలుడు గాలిపటాలు ఎగరవేస్తున్న సమయంలో 5 కుక్కలు అతనిపై దాడి చేశాయి. వెంటనే బాలుడిని తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వెంటనే అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఎలా ఉంది? అంటే నగరంలో విశ్వనగరంగా చెప్తున్న హైదరాబాద్ లో వీధి కుక్కలకు సంబంధించినటువంటి వీరంగమే తాగడం లేదు. వీధి కుక్కల బారిన పడి చాలా మంది చిన్నారులు బలిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. మరి తాజాగా ఇది అంబర్పేట అంటే మన గోల్నాక డివిజన్ లో వస్తుంది. ఆ అన్నపూర్ణ నగర పరిసర ప్రాంతంలోని మూసీ పరివాహక ప్రాంతంలో 8 సంవత్సరాల బాబు పతంగాలు ఎగురవేసుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుని గుర్తించిన స్థానికులు వెంటనే అతని ఫీవర్ హాస్పిటల్ ఏదైతే మనకి నల్లకుంటలో ఉన్న ఫీవర్ హాస్పిటల్ తరలించారు. ఆ ఫీవర్ హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ఇతనికి మరింత మెరుగైన చికిత్స కోసమని ఉస్మానియాకు తరలించాలని కూడా వస్తుగా రిఫర్ చేశారు. దాంతో ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వీధి కుక్కల సంబంధించి ఎన్నో రోజులు మేము ఫిర్యాదులు చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత వీధి కుక్కలకు సంబంధించి వాటికి సర్జరీకి సంబంధించినటువంటి సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ ఎత్తేయాలి, వీధి కుక్కలు కూడా మొత్తం ఇక్కడ తరలించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 సంవత్సరాల క్రితం కరెక్ట్ ఇక్కడ ఇదే ప్రాంతంలో అంటే ఈ డివిజన్ ప్రాంతంలోనే బాబు 5 సంవత్సరాల బాలుడు వీధి కుక్కల దారిలో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా మేము మొర పెట్టుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ వీధి కుక్కల బెడ నుంచి మమ్మల్ని కాపాడడం లేదంటూ కూడా వారు వాపోతున్నారు. వచ్చే జీహెచ్ఎస్ సమయంలో ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తామని కూడా చెప్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఆ బాలుడికి వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ఇప్పుడే పరిస్థితి చెప్పలేమంటున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.